ఓకే సార్. కరప మండలం వేలంగి విలేజ్ లో ఉన్నటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించినటువంటి స్టాక్ పాయింట్ ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ని చూడడం జరిగింది. పంపిణీ చేస్తున్నటువంటి విధానం కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా 129 షాపులకి ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా 15వ తేదీ నుంచి 30వ తేదీ లోపు డీలర్కి అందజేస్తున్నారు. అదేవిధంగా స్కూల్కి సంబంధించి అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఈ స్టాక్ నుంచే వెళ్తుంది. అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఫ్రీగా సరఫరా చేస్తున్నటువంటి రాగి పౌడరు, అదేవిధంగా బెల్లం పౌడర్ని కూడా కేంద్రాలకి అందించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా వర్కర్లు కూడా 12 మంది పనిచేస్తున్నారు. సిబ్బంది కూడా వారందరితో కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి బియ్యం కానీ, పప్పులు కానీ, పంచదార కానీ అన్నీ కూడా వచ్చేటటువంటి లోడు ఇక్కడ వెయిట్ చూసుకోవడానికి వేబిజీ లేని కారణంగా చిన్న కాటాలతోటి స్టాక్ దింపుకోవడం కొంత ఇబ్బంది అవుతుందని సిబ్బంది సూచన చేశారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా మా చైర్మన్ గారు తోట సుధీర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మా యొక్క కమిషనర్ గారికి కూడా తెలియజేసి ఇంకా మెరుగైనటువంటి వ్యవస్థని తయారు చేసుకోవడానికి, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క ఫుడ్ ఐటమ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫుడ్ ఐటమ్. వర్షానికి కారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బిల్లింగ్ సెక్యూరిటీ ఇబ్బంది కూడా కనపడుతుంది. దీన్ని త్వరగా మనం ఒక భద్రత కలిగినటువంటి, సెక్యూరిటీ కలిగినటువంటి ప్లేస్లోకి మార్చుకోవడం కానీ, లేకపోతే దీన్ని రిపేర్ చేసుకోవడం కానీ అవసరం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. వీటన్నిటినీ మా చేతిలో ఉన్నంత వరకు కలెక్టర్ గారితో, మా చైర్మన్ గారితో మాట్లాడి త్వరగా రెక్టిఫై చేయడానికి, రానున్న రోజుల్లో ఇక్కడ ఉండేటటువంటి సిబ్బంది వారు ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి అందరూ కూడా డీలర్లకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో నాకైతే చాలా ఇబ్బంది కనపడుతుంది. ఇక్కడ మండలానికి 2 చొప్పున దాదాపుగాను 6-8 వెహికల్స్ ఉండాలి అనేటటువంటిది ఒక ప్రతిపాదన ఉంది అని చెప్పేసి సూచన వస్తుంది. అది ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ టెండర్ తీసుకున్న వ్యక్తితోటి ఆ టెండర్ ఫారాన్ని కూడా మేము పరిశీలించి దాని మీద కూడా కావాల్సిన వెహికల్ ఇక్కడ పెట్టే విధంగా